హలో నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా ఎవర్ గ్రీన్ ఏరియా ఉంది అని అంటే అది ముంబై హైవేనే. సో ఈ రోజు మనం ముంబై హైవేలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని చూడబోతున్నాము. దానికోసం నేను జర్నీని స్టార్ట్ చేశాను. మదాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 అవర్ లో ఈ రోజు మనం చూడబోతున్న ప్రాజెక్ట్ కి వెళ్తాము. సో వెళ్తూ ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఈ ఏరియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఈ రోజు మనం చూడబోతున్నాము వెస్ట్రన్ మ్యాజిక్ డెవలపర్స్ వారి ఒక లేటెస్ట్ ప్రాజెక్ట్. మరి వెళ్దామా? లెట్స్ గో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెస్ట్ సైడ్ ఎట్లా డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత వైడన్గా డెవలప్ అవుతూ ఉందో, నేషనల్ హైవేస్ కూడా ఎలా డెవలప్ అవుతున్నాయో మనకు తెలిసిందే. సో ప్రెసెంట్ నేనైతే నాందేడ్ అకోలా నేషనల్ హైవే మీద ఉన్నాను. సో దీన్ని దాటుకునే ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ని చూస్తాము. అది అతి చేరువలోనే ఉంది, వెళ్దాం. సో మనం ముంబై హైవేలో జర్నీ చేస్తున్నాము. నేను ఇప్పుడు ప్రెసెంట్ రీచ్ అయ్యాను భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, అంటే కంది ఐఐటి. ఇక్కడ కొన్ని మన డ్రోన్ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, 100 ఎకరాల్లో ఉంది ఇది. ఇది ఎడ్యుకేషనల్ హబ్ గా ఈ ఏరియాని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐఐటి కందితో పాటు గీతం యూనివర్సిటీ ఉంది, చాలా మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని దాటుకునే ఇవాళ మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఓఆర్ఆర్ నుంచి మనం ముంబై హైవే మీదుగా సంగారెడ్డి చేరుకున్నాం. సంగారెడ్డి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయిందనే చెప్పాలి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, అసలు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ కూడా లేదు, ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అని అనుకోవాలి ఈ ఏరియా అంతా కూడా. సో అంత బిజీ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలోనే ఈరోజు మనం చూడబోతున్న ఆ మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని చూడబోతున్నాం. లెట్స్ గో. ఎస్, ముంబై హైవేలో మనం జర్నీ చేసి సదాశివపేట్కి చేరుకున్నాము. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నాము. సో ఇది నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవేని ఫేస్ చేస్తూనే ఇవాళ మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అయితే ఈ ఏరియా చాలా మోస్ట్ మూవింగ్ ఏరియా అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఆపోజిట్లోనే ఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కంపెనీ ఉంది. అలాగే చాలా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక ఫెచ్చింగ్ అవుతుందని చెప్పొచ్చు. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గో. సో హైవే నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లో ఈరోజు చూడబోతున్నటువంటి ఆ ప్రాజెక్ట్కి వచ్చేసాము. సో ఈరోజు మనం చూస్తున్నాం వెస్ట్రన్ మ్యాజిక్ డెవలపర్స్ వారి వారాహి హెల్త్ అట్మాస్ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ పెద్ద ఆర్చ్ వస్తుంది. సో ఇది టోటల్ 150 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నటువంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఈ ఏరియాలోనే. సో ఇప్పుడైతే 57 ఎకర్స్కి పర్మిషన్స్ వచ్చేసాయి, రేరా అండ్ డిటిసిపి అప్రూవల్స్ వచ్చేసాయి. సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో రిమైనింగ్ ఎకర్స్కి కూడా పర్మిషన్స్ అనేవి వస్తాయి. సో ఇది టోటల్ 150 ఎకర్స్లో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్. ఫేజ్ 1 కింద 57 ఎకర్స్కి ఆల్రెడీ పర్మిషన్స్ అనేవి వచ్చేసాయి. ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 కూడా డెవలప్ చేస్తారు. రిమైనింగ్ ఎకర్స్ పర్మిషన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఇప్పుడైతే ఫేజ్ 1కి సంబంధించి మరి ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక గ్రాండ్ ఎంట్రీ ఆర్చ్ అనేది రాబోతుంది. సో నా వెనకాల చూడొచ్చు కదా, ఈ మోడల్లో వస్తుంది అనమాట. సో ఇది నియో అర్బన్ టౌన్షిప్ ప్రీమియం విల్లా ప్లాట్స్గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో దీనికి ప్రీమియం అని చెప్పాం కాబట్టి చాలా లగ్జరియస్గా ఉండబోతుంది ఈ ప్రాజెక్టు. దీనికి సంబంధించి క్లబ్ హౌస్ అయితే ఏంటి, అట్లాగే చాలా పార్క్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఒక ప్రీమియం రిసార్ట్ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా లోపలికి వెళ్దాము, ఏమేమి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయో చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చూడొచ్చు రోడ్స్ 60 and 40 ఫీట్ రోడ్సే, ఇంటర్నల్ రోడ్స్ కూడా 33 and 30 రోడ్సే లేవు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చాలా వైడ్గా ఉంటాయి రోడ్స్, చాలా అంటే స్పేషియస్గా ఖచ్చితంగా వస్తాయి ఒక ప్లాట్కి మధ్య.
స్పేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇరుపక్కల కూడా అవెన్యూ ప్లాంటేషన్ అనేది ఉంది. సో చాలా పీస్ఫుల్గా ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో రెండు పక్కల కూడా ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే అయిపోయింది. సో మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. చాలా రాయల్ ఫీలింగ్ ఉంది. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్ట్రీట్ లైట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ పెట్టేయటం జరిగింది. సో ఒకదాని తర్వాత ఒకటి డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ప్లెజెంట్ గా ఉండబోతుంది ఈ వెంచర్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. సో అకార్డింగ్ టు ద నార్మ్స్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా చూసారు కదా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ప్లాంటేషన్ కి సంబంధించి. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే అవుట్డోర్ అండ్ ఇండోర్ యోగా ఇది కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్స్కేప్ పార్క్స్ 1.5 acres డెడికేటెడ్ టు స్కూల్ క్యాంపస్. ఇక్కడ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. స్కూల్ క్యాంపస్ కూడా ఇక్కడే ఉండబోతుంది. ప్రీమియం విలా ప్లాట్స్ కింద డెవలప్ చేస్తున్నారు. విలా కన్స్ట్రక్ట్ చేసుకుని ఇక్కడ ఉండే వాళ్ళకి డెఫినెట్ గా స్కూల్ క్యాంపస్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని ఇక్కడే ఉంటాయి. బయటకు వెళ్ళాల్సిన పని లేదు. అలాగే ఎన్వైరన్మెంట్ చాలా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే చాలా వైడన్గా ఉంది. చాలా హ్యూజ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 150 acres లో వస్తుంది కాబట్టి మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా రోడ్స్ అవి చాలా వైడ్గా ఉన్నాయి. బోల్డ్ అంతా స్పేస్ ఉంటుంది. సో డెఫినెట్గా పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది స్పెషల్గా ఇక్కడ డిజైన్ చేస్తూ ఉన్నారు. జాగింగ్ ట్రాక్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ అలాగే సో ఎంటైర్ లేఅవుట్ చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ కూడా ఇస్తున్నారు. సెక్యూరిటీ వైజ్ కూడా ఖచ్చితంగా కంపెనీ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. చాలా రోజులు కూడా వాళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది. టోటల్ 2 acres లో స్కూల్ క్యాంపస్ ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రీమియం విల్లా ప్లాట్స్ కింద వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ప్రీమియం అనే పదానికి ఖచ్చితంగా అర్థం ఉండాలి. అర్థం ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్స్ కూడా ఉండాలి కదా. మరి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఒక్కసారి. ఎమ్యూనిటీస్ వచ్చి ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ విత్ చేంజింగ్ రూమ్స్ ఇస్తున్నారు. టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, స్విమ్మింగ్ పూల్, అలాగే బార్బిక్యూ పిట్స్, ఓపెన్ కన్వెన్షన్, లేక్ ఫేసింగ్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో వ్యూ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతోంది. అలాగే 20,000 square feet తో క్లబ్ హౌస్ ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో 150 acres లో ఉండబోతున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకటి కాదు. సో ఈ ప్రాజెక్ట్ లోనే ఒక రిసార్ట్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో 32 ప్రీమియం కాటేజెస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేక్ వ్యూ ఉండేలాగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. సో మీ ఇల్లు ఇక్కడే ఉంటుంది, మీ ప్లాట్ ఇక్కడే ఉంటుంది. మీరు చక్కగా ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళాలనుకుంటే ఆ రిసార్ట్ ఇక్కడే ఉంటుంది. మీ పిల్లలు చదువుకోవాలి అంటే క్యాంపస్ ఇక్కడే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ అండ్ అరౌండ్ 150 acres లో ఉన్నటువంటి ప్రీమియం ప్రాజెక్ట్ ఇది. సో లొకేషన్ హైలైట్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే జస్ట్ 60 minutes డ్రైవ్ ఫ్రమ్ పటాన్చెరు. అలాగే హైటెక్ సిటీ లేదా గచ్చిబౌలి నుంచి వచ్చినా కూడా 60 minutes పడుతుంది ఈ ప్రాజెక్ట్కి రావడానికి. అలాగే సో ఇక్కడ దగ్గరలోనే ఉంది నిమ్స్ ప్రాజెక్ట్. 19,000 acres లో వస్తున్నటువంటి నిమ్స్ ప్రాజెక్ట్కి ఇది అటు చేరువలోనే ఉంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ కనుక ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అని అంటే ఈ ఏరియా ఎంతలాగా పెరుగుతుందో మాటల్లో చెప్పలేం. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో అటు డివోషనల్ యాంగిల్లో కూడా ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఒక పీస్ఫుల్ టెంపుల్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విత్ ఇన్ ద కమ్యూనిటీ ఆ టెంపుల్ ఉండబోతోంది. సో చూసారు కదా ప్రీమియం విల్లా ప్లాట్ ప్రాజెక్ట్ ఇది. సో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో సదాశివపేటలో మరి మీరు ఇన్వెస్ట్ చేయాలి, మంచి రిటర్న్స్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒకసారి సైట్ని విజిట్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నమస్తే.